త్వరలోనే మరో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా మాట్లాడిన లోకేష్ సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఆపరేటర్లకు దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీలో ఇస్తున్న జీతాలన్నీ రాష్ట్రాల కంటే ఎక్కువ అని తెలిపారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం కొత్త డిఎస్సీని ప్రకటించనుంది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో మొత్తం 3,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా అధికారులు లెక్క తేల్చారు. ఆదర్శ పాఠశాలలో పీజీటీ, టీజీటీ పోస్టులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలు, సొసైటీ పరిధిలోని పాఠశాలలో బోధనా సిబ్బంది కొరత ఉండడంతో ప్రభుత్వం మరో డిఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైంది. మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష, ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన